నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కూటమి పార్టీల మధ్య ఎంగేజ్మెంట్ అయితే కుదిరింది కానీ పెళ్లి దాకా వెళ్లాలంటే ఎంత కష్టం. అసమ్మతి, అసంతృప్తి సెగలు, రాజీనామాలు, పక్క చూపులు ఒకటేమిటి, ఊరూరా సినిమా కష్టాలే. తాజాగా పొత్తు ధర్మం వికటించిన చోట్ల కూటమి పార్టీల తాజా సిచ్యువేషన్ ఏంటి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. కూటమి కట్టేశాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని ధీమాలు వ్యక్తం చేయడాలు సరే. ప్రభుత్వ ఏర్పాటు సంగతేమో గానీ కూటమి నిర్మాణం తర్వాత పోలింగ్ తేదీ దాకా జరిగే ప్రయాణమే పెద్ద పితలాటకంగా మారింది. ఇక్కడ ఏపీలో అలయన్స్ రాజకీయాలు అంతకంతకు రాజుకుంటూనే ఉన్నాయి. పొత్తు ధర్మం చిచ్చు పెట్టిందో లేక పంపకాల ప్రక్రియ వికటించిందో గానీ వాడవాడలా వార్ సీన్లే కనిపిస్తున్నాయి. రెబల్ స్టార్ల చుట్టూ ఓదార్పు యాత్రలు చేపట్టినా పొత్తు పార్టీలకు ఉపశమనం లేదు. మరి కూటమి కుంపట్లు చల్లారేదెలా? భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. కూటమి పార్టీలు కంబైన్డ్ గా ఇచ్చిన ఐక్యతా సందేశం. రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో, చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. మీ భవిష్యత్తు కోసం. నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు. లోకల్ క్యాడర్ దాకా అయినా చేరనట్ట. కనీసం లీడర్లైనా అర్థం చేసుకున్నట్లా కోనట్లా. లేకపోతే కూటమిలో ఈ చిచ్చులేంటి, ఆ రచ్చలేంటి? రెబల్ స్టార్లు ఇస్తున్న సౌండ్లకి అర్థమేంటి, పరమార్థమేంటి? పోలింగ్ తేదీ దాకా ఈ మంటలు చల్లారవాయేంటి? పదేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకొచ్చి మేమంతా ఒకటే అని, మళ్లీ మనమంతా కలిసే కొట్లాడాలని, అటు సూర్యుడు ఇటు పొడిచిన ప్రభుత్వ ఓటు చీలనే చీలకూడదని మూడు పార్టీల క్యాడర్ కి ఐక్యతా సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ విధంగా మూడు జెండాల పండుగ అయిందనిపించారు. కానీ కూటమి అంటేనే కప్పల తక్కెడ, కలగూర గంప. పైగా ఒక్క వరలో మూడు కత్తులాయే, ఒకదాన్నొకటి గుచ్చుకోక మానవు. సీట్ల పంపకాల ప్రక్రియ షురూ అయితే తప్ప ఆ తత్వం పూర్తిగా బోధపడదు. ఇప్పుడు అదే జరిగింది. కూటమి ఫార్ములా, పొత్తు ధర్మం లాంటి పెద్ద మాటలు, ఫిలాసఫీ లెక్కలు సామాన్య కార్యకర్తలకంత ఈజీగా అర్థం కావు. ఆ మేరకు వాళ్లకు నైతిక స్తోమతలో ఉండవు. వాళ్ళ నియోజకవర్గాల్లో పాతుకుపోయిన లీడర్ల బుర్రలకైతే అస్సలే ఎక్కవు. టికెట్ నిరాకరణకు గురైన నేతలంతా కడుపు చించుకొని పార్టీ హైకమాండ్ల మీద పడేస్తున్నారు. పార్టీ పెద్దలు గీసిన గీతను దాటి ఎవరి రాతను వాళ్ళు రాసుకుంటున్నారు. కొందరైతే కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. సిచ్యువేషన్ డిమాండ్ చేసిన చోట్ల ఏకంగా కండువాల్నే మార్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీనే తీసుకోండి. ఆ మూల నుంచి ఈ మూల దాకా దాదాపు డజను చోట్ల ఇంటర్నల్ ఫైట్లతో ఇరగదీస్తున్నారు రెబల్ నేతలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీ అంటే తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. లేటెస్ట్ గా కుటుంబంలో పెద్ద కుదుపు ఏర్పడింది. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ ఇప్పుడు టీడీపీ హైకమాండ్ మీద అలిగి పక్క చూపులు చూస్తున్నారు. కర్నూలు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటైనా దక్కుతుందని ఆశపడ్డ కేఈని చంద్రబాబు కరుణించకపోవడంతో అనుచరులతో కలిసి వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. కేఈ ప్రభాకర్ తిరుగుబాటు వెనుక ఆయన కుమారుడు రుద్రదే కీలక పాత్రట. కేఈ లేక బీసీలకు చెందింది కనుక ఈ తాజా పరిణామం కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద షాకే. మరి ఇక సీమలోనే మరోవైపు నుంచి సత్యవేడు టీడీపీలో అసమ్మతి రాజుకుంది. వైసీపీ నుంచి వలసొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు టికెట్ ఇచ్చి ఇరకాటంలో పడింది ఇక్కడ టీడీపీ అధిష్టానం. ముందు నుంచి ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నించిన హేమలత కూతురు హెలెన్ 2019లో పార్టీ తరపున పోటీ చేసిన గెడ్డం రాజశేఖర్ ఇప్పుడు అడ్డం తిరిగారు. చెన్నైలో డాక్టర్ గా ఉంటూ పార్టీలో యాక్టివ్ గా తిరిగిన హెలెన్ ను 6 నెలల కిందటే ఇన్ఛార్జిగా ప్రకటించింది అధిష్టానం. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కాదని అవతల నుంచి వచ్చిన కోనేటికి సీట్ ఇవ్వడంతో ఉడికిపోతోంది సత్యవేడు టీడీపీ నాయకత్వం. ఆయన తప్ప ఎవరైనా ఓకే అంటూ కోనేటికి వ్యతిరేకంగా 7 మండలాల్లో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. చంద్రబాబు ఫోటో పెట్టుకుని పసుపు కండువా కప్పుకొని నేను సైతం అంటూ రాజశేఖర్ కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు.
అభ్యర్థి మార్పు జరగకపోతే రెబల్ గా నామినేషన్ వేస్తానని హెచ్చరిస్తున్నారు కూడా. ఇటు రాజంపేట టీడీపీలో కూడా విచిత్రమైన పరిస్థితి. టీడీపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం అయితే మొదలుపెట్టారు కానీ తన సీటు మీద పూర్తి భరోసాతో లేరు. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని తానే అని చెప్పుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నారు. కారణం పక్కలో బల్లెంలా మారిన మరో టీడీపీ నేత చెంగల్రాయుడి. అభ్యర్థిపై చంద్రబాబు పునరాలోచన చేస్తారని, సీటు మార్పు ఖాయమని చెప్పుకుంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు చెంగల్రాయుడు. ఇద్దరు నేతల పోటాపోటీ ప్రచారంతో గందరగోళంలో పడ్డారు కార్యకర్తలు. కృష్ణా జిల్లా నూజివీడులో సైతం టీడీపీ జెండాకు చెమట్లు పడుతున్నాయి. నూజివీడు అభ్యర్థిగా వచ్చిన వైసీపీ నేత పార్థసారథి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. రెబల్ అభ్యర్థిగా జెండా ఎగరేసిన ముద్రబోయినకే టీడీపీ శ్రేణులు జైకొట్టడంతో పార్థసారథి వెనుక నిలిచేదెవరు అనే ప్రశ్న తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కూడా పొత్తు ధర్మం వ్యక్తించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ జనసేన తరపున టికెట్ తెచ్చుకున్న బత్తుల బలరామకృష్ణకు సహాయ నిరాకరణ ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. సీట్ ఆశించిన టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గం అడ్డం తిరగడంతో బుచ్చగింపులకు దిగింది అధిష్టానం. అటు RRR ఎంట్రీతో ఉండి నియోజకవర్గం ఇంకా ఉడిగిపోతూనే ఉంది. ముగ్గురు రాజుల మధ్య టికెట్ ఫైట్ పీక్స్ లో నడుస్తోంది. ఇక్కడ చంద్రబాబు సమక్షంలోనే రాద్ధాంతానికి దిగారు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు. ఇంత చేసినా తనకు టికెట్ చేజారిపోతుందేమోనన్న ఆందోళన రామరాజును కంటతడి పెట్టించింది. కార్యకర్తల సమావేశంలో ఏడ్చినంత పనిచేశారు రామరాజు. టీడీపీ తరపున నామినేషన్ వేసేది తానే అని చెప్తూనే మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. నియోజకవర్గానికి 2019లో ఇన్ని ఒడిదుడుకులున్నా ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు ఒక నమ్మకం ప్రజలకు ఉంది. అదేవిధంగా మేము నాయకుడిని నమ్ముతున్నాం. ఆ నమ్మకం ఒమ్ము కాదని పూర్తి స్థాయిలో ఇంకా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తూనే నేను రాబోయే రోజుల్లో నామినేషన్ కూడా సంసిద్ధంగా అవుతాను. మరో నేత శివరామరాజు ఉండి టికెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో రెబల్ గా బరిలో దిగబోతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శివరామరాజు 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే టికెట్ మార్పు జరిగితే అదే రఘురామకృష్ణంరాజుతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. అందుకే సైలెంట్ గా రెబల్ స్టార్ అవతారం ఎత్తి ఉండిని ఇంకాస్త ఉడికెత్తిస్తున్నారు. ఇలా టీడీపీ హైకమాండ్ తీర్చాల్సిన పంచాయతీలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడిందా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడిందా? ఏదైతేనేం కూటమిలోని 3 పార్టీలకు వరుసబెట్టి డ్యామేజ్లు అవుతున్నాయి. లీడర్ల చీటీలు చెరగడంతో క్యాడర్ల మనోభావాలు గాయపడుతూనే ఉన్నాయి. సీట్ల మార్పు విషయంలో ఒక పార్టీతో మరో పార్టీ మైండ్ గేమ్ ఆడుతూ టైం పాస్ చేస్తోంది. దీంతో ఆశావహులు అసంతృప్తులుగా మారి ఆవేశపడిపోయి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. డజన్ వరకు నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థి ఎవరు, నకిలీ అభ్యర్థి ఎవరన్న కన్ఫ్యూజన్తో జుట్టు పీక్కుంటున్నారు కార్యకర్తలు. హైకమాండ్ల వారు ఏమిటయ్యా వీళ్ళకి హై టెన్షన్? మహాకూటమిలో మహా కన్ఫ్యూజన్. కూటమి పార్టీల మధ్య క్రమశిక్షణ లోపించిందా? ఒకరి సీటును మరొకరు కబ్జా చేస్తున్నారా? అధిష్టానాలకు కూడా ఈ అయోమయం ఇంకా ఎన్నాళ్ళు? ఇంతకు కూటమికి పెద్దన్న పాత్ర పోషించేదెవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 175 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి. పార్టీ ఏదైనా పొత్తు ధర్మం పొత్తు ధర్మమే. ఒక్కసారిచ్చిన సీటును మళ్లీ వెనక్కు లాక్కుంటే ఊరుకునేది లేదు అంటూ కొండెక్కి కూర్చుంది కమలం పార్టీ. ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా అంటోంది. ఈ క్రమంలోనే నర్సాపురం సీటుపై రఘురామకృష్ణంరాజు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. శ్రీనివాసవర్మకిచ్చిన సీటును వాపస్ చేసే ముచ్చటే లేదంటూ ఢిల్లీ వేగులతోనే చెప్పించింది బీజేపీ. దీంతో 4-5 నియోజకవర్గాల చుట్టూ చక్కర్లు కొడుతూ రోజుకో కౌంట్ డౌన్ ఇస్తూ కూటమి పార్టీల్ని కుతకుతా ఉడిగించేస్తున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. 48 గంటలు వెయిట్ చేయమ్మా. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం. 48 గంటలు వెయిట్ చేయండి. నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇంతమంది జన సైనికులు ఉన్నారు. నాకు ఇంకేంటి భయం? నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా. అది లోక్సభ, శాసనసభ, అనదర్ 48 hours అంతే. అటు ఎమ్మెల్యే సీట్ల మార్పుపై కూడా ఎటూ తెలుసకుండా కూటమిలో కన్ఫ్యూజన్ పెంచేస్తోంది బీజేపీ అధిష్టానం. అనబట్టి జమలమడుగు సీట్ల మార్పు ప్రతిపాదనపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. ఏలూరు ఎంపీ సీటుపై కూడా పీటముడి వేసింది బీజేపీ. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ షురూ చేసింది.
సీటు తనకే ఇవ్వాలంటూ మంకుపట్టు పట్టారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారబాటి సీతారామాంజనేయ చౌదరి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా చేసి 150 కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించి ఉగాది సందర్భంగా హల్చల్ చేశారు గారబాటి. గత 16 సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్ ద్వారా మన ఏలూరు జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే మీ ఆదరాభిమానాలతో రాబోయే రోజుల్లో కూడా సేవలను మరింత విస్తృతపరచాలని, అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు అందే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేసే విధంగా మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఏలూరు ఎంపీ సీటు దక్కకపోతే గారబాటి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కూటమి నేతలు మాత్రమే కాదు, కార్యకర్తల మధ్య కూడా క్రమశిక్షణ లోపించిందా అనే డౌట్లు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలోనే తన్నుకొని బ్యానర్లు జింపేసి నానా యాగి చేశారు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు. ఈ విధంగా కూటమి పార్టీల మధ్య బ్యాలెన్సింగ్ తప్పిందన్న సంకేతాల్ని రాష్ట్రమంతటికి పంపినట్లయింది. అటు ప్రచారంలో కూడా వెనకబడే ఉంది కమలం పార్టీ. సీట్లు దక్కని చోటే కాదు, దక్కిన చోట కూడా ప్రచారంలో పత్తలేరు ఆ పార్టీ సీనియర్ నేతలు. ధర్మవరంలో సీటు దక్కించుకున్న సత్యకుమార్ కి టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తున్నా సొంత పార్టీ నేత విష్ణు మాత్రం దూరంగా ఉన్నారు. విశాఖ నార్త్ నుంచి పోటీలో ఉన్న విష్ణుకుమార్ రాజు కూడా సొంత పార్టీ నేతలు మాధవ్, జీవీఎల్ అసలు సహకరిస్తారా, కనీసం ప్రచారంలో అయినా పాల్గొంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఒకప్పుడు పార్టీకి నేతృత్వం వహించిన సోము వీర్రాజు లాంటి నేతలు తూర్పుగోదావరి జిల్లాలో కూటమికి దూరంగానే నిలబడ్డారు. కూటమి సభల్లో కనిపించినా అన్యమనస్కంగానే ఉంటున్నారు. మరో మిత్రపక్షం జనసేన కూడా బీజేపీ కంటే ఏం తక్కువ తినడం లేదు. అధినేత పవన్ కళ్యాణ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీలో కొత్త కొత్త ప్రయోగాలతో క్యాడర్ కి సరికొత్త సినిమా చూపిస్తున్నారు. తన ఖాతాకొచ్చిన 21 నియోజకవర్గాల్లో చివరి అభ్యర్థిని కూడా ప్రకటిస్తూ భలే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పాల్గొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ఖరారైంది. ఈయన నిన్న మొన్నటి దాకా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి. ఇటీవలే జనసేన జెండా చేతికెందుకున్నారు. తండ్రి మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు నుండి రాజకీయ వారసత్వం తీసుకున్న జయకృష్ణ 2 సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పాలకొండలో జనసేనకు బలమయ్యారు. మొన్న మధ్య జనసేనలో చేరి ఆ మర్నాడే అవనిగడ్డ టికెట్ తెచ్చుకున్న మండలి బుద్ధప్రసాద్ కూడా ఇదే కేటగిరీ. 2 పార్టీలు ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కుండ మార్పిడి పద్ధతిలో సీట్ల పంపకాలు జరపడం కూటమిలో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది. ఇటు వలస నేతలకే టికెట్లు పంచిపెట్టడం కూడా రచ్చకు దారితీస్తోంది. మరి ముఖ్యంగా జనసేన అభ్యర్థుల్లో అధిక పక్షం తెలుగుదేశం వాళ్లే అనే లెక్క 2 పార్టీల మధ్య గ్యాప్ ని పెంచేస్తోంది. జెండా మోసిన వారికి ద్రోహం చేశారని జనసేన తెలుగుసేనగా మారిందని సెటైర్లతో మారుమోగిపోతోంది సోషల్ మీడియా. ఈ ట్రోలింగ్ ని తట్టుకోవడం జనసేనకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం నియోజకవర్గాల్లో జనసేన టికెట్లు పొందిన వాళ్ళందరి పూర్వాశ్రమం కూడా తెలుగుదేశం పార్టీనే. విశాఖ సౌత్, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లు, మచిలీపట్నం ఎంపీ సీటు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు ధారదత్తమయ్యాయి. 10 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో మనం పొడిచింది ఏంటి? పట్టుమని 10 మందినైనా పనికొచ్చే క్యాండిడేట్లను తయారు చేసుకోలేకపోయామా? పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకొని టికెట్లు ఇచ్చుకునే దౌర్భాగ్యం మనకెందుకు? పార్టీ సంస్థాగత నిర్మాణంలో మన అధిష్టానం మరీ ఇంత బలహీనంగా ఉందా అనే చర్చ జనసేనలో గట్టిగానే మొదలైంది. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీలో బలంగా ఉన్న నాయకులకైనా న్యాయం చేయలేక చేజేతులారా దూరం చేసుకుంటున్నాం అనేది జన సైనికులకు గుచ్చుకుంటున్నాం మరో అంశం. పోతిన మహేష్ ఎపిసోడ్ తర్వాత అయితే ఈ టాపిక్ సర్రున పాకిపోయింది. జనసేన గ్రౌండ్ లెవెల్ ని కూడా తాగేసింది. పార్టీని వీడి వెళ్తూ పోతిన మహేష్ లేవనెత్తిన ప్రశ్నలు జనసేన క్యాడర్లో ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. ఒక నటుడి కింద పనిచేశాం, నమ్మాం, మోసపోయాం. ఏమైంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు? ఇంతకన్నా ఘోరం మోసం ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి? ఇంతకన్నా మోసం ఎవరైనా ఉంటుందా? కేవలం నిబద్ధతతో పనిచేసినందుకు మా రాజకీయ భవిష్యత్తుని, మా కుటుంబాలని నడి రోడ్డు మీద పెట్టి మాకు ఉరి తీసినటువంటి జనసేన పార్టీ ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీ కాదు. అది నటుల సంఘమే. అది నటుల సంఘమే. అది విజయవాడ వెస్ట్ సీటు మీద ప్రాణం పెట్టి పనిచేసా, నమ్మించి గొంతు కోశారు అంటూ జనసేనకు శాపనార్థాలు పెట్టి వైసీపీతో కలిసి కొత్త జర్నీ మొదలుపెట్టారు పోతిన మహేష్. పార్టీని తూలనాడి బయటికెళ్లిన పోతిన బీసీ నేత కావడంతో సదరు సామాజిక వర్గాల కన్నెర్రకు గురైంది జనసేన పార్టీ. పోతినతో పాటు జగన్ వైపు టర్న్ ఇచ్చుకున్న నేతల్లో ఎక్కువ మంది బీసీ నేతలే. పి గన్నవరం జనసేనలో కీలక నేతగా ఉన్న పాముల రాజేశ్వరి మారిన సమీకరణాల నేపథ్యంలో జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఐచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశంతో విభేదించి వైసీపీ గూటికి చేరారు. దాదాపు 25 ఏళ్లుగా
టీడీపీతో అనుబంధం ఉన్న రమేష్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారడం ఆ పార్టీకి నిజంగా ఇబ్బందికర పరిణామమే. వీళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని శాసించగల ఓటు బ్యాంక్ ఉన్న నేతలే. కైకలూరును కామినేని శ్రీనివాస్ కి, బెదవాడ వెస్ట్ ని సుజనా కోసం వదిలేసుకొని బీసీల కడుపు మీద తన్నారంటూ జనసేన అధిష్టానం టార్గెట్ గా విమర్శలొస్తున్నాయి. కానీ పొత్తు కోసం పవన్ పట్టు వదలని విక్రమార్కుల్లో పోరాడారు. ఏపీ ప్రజల కోసం పోరాడిన త్యాగమూర్తి పవన్ అంటూ జన సైనికుల్ని ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడక తప్పడం లేదు మిగతా పార్టీల అభ్యర్థులకు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ మన పొత్తు కోసం ఆయన చాలా కష్టపడి కాంప్రమైజ్ అయ్యి చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి 24 ఎలక్షన్స్లో, ఎందుకంటే రాజకీయాలు గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో, వస్తుంటారు. 10 ఏళ్ల పాటు పార్టీని నడిపిన పవర్ స్టార్ అనే పేరున్న పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ అనుభవం సరిపోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 2014లో సీట్లు తీసుకోకుండానే కూటమిలో చేరారు. 2019లో ఒంటరిగానే పోటీకి దిగారు. ఇప్పుడు తొలిసారిగా పొత్తు పెట్టుకున్నారు. సో ఈ లెక్కన పవన్ కళ్యాణ్ ఫ్రెషర్ కిందే లెక్క. కానీ కూటములు కట్టడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు, తన కెరీర్లో 14 ఎన్నికల్ని చూసిన చంద్రబాబు, ప్రస్తుత కూటమికి కూడా పెద్దన్న పాత్ర తనదే అని చెప్పకనే చెప్తున్న చంద్రబాబు ఇక్కడ పెరుగుతోన్న కన్ఫ్యూజన్ ని కట్టడి చేయాల్సిన బాధ్యతను తనే తీసుకుంటారా? ఏ పార్టీ అభ్యర్థి అయినా 3 పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి. పార్టీలు అన్నీ ఒకటి. మళ్ళీ చెప్తున్నా, అందరికీ సీట్లు రాలేదు, కొంతమందికే వచ్చాయి. త్యాగాలు చేశాం. నేను పవన్ కళ్యాణ్ గారు బాగా తగ్గారు, నేను కూడా తగ్గాను, బీజేపీ కూడా తగ్గాం. మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం నిలబడడం కోసం. 3 పార్టీల మధ్య అఘాతం ఇంకా పెద్దది కాకుండా యుద్ధ ప్రాతిపదికన డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది కూటమి. అసంతృప్తుల్ని చల్లబర్చడం కోసం భవిష్యత్తులో ఇచ్చే పదవులకు సంబంధించి బాండ్లు రాసిచ్చే కొత్త ట్రెండ్ కు తెరదీశారు చంద్రబాబు. అసంతృప్తుల్ని చల్లార్చేందుకు ఉమ్మడి పర్యటనలకు ప్లాన్ చేశారు. ఒకవైపు పవన్ ని, మరోవైపు బీజేపీ నేతల్ని వెంటబెట్టుకుని తణుకు, నిడదవోలు సెగ్మెంట్లలో రోడ్ షో చేశారు. తగ్గాం మేము, చంద్రబాబు గారు తగ్గారు. ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు. ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది. ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే, ఇన్ని స్థానాలు గెలవాలి, ఓటు చీలిపోకూడదు. రేపు అమలాపురం, పి గన్నవరంలో జాయింట్ మీటింగ్స్ పెట్టి కూటమి క్యాడర్ అంతా కలిసి పనిచేసేలా ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తారట. ఒకవైపు వైనాట్ 175 అని సిద్ధం సౌండ్ వినిపిస్తుంటే, ఇదేమో ఫైట్ ఆఫ్ 175 అంటూ అన్ని కార్నర్ల నుంచి కొట్లాట్లే కనిపిస్తుంటే కూటమి పార్టీలు కునుకు తీస్తున్నాయా అనేది ఆయా పార్టీల క్యాడర్లో వినిపిస్తున్న టాకు.